కేసీఆర్ నివాసం దగ్గర మా ప్రతినిధి నరసింహరావు ఉన్నారు, అలానే విచారణ జరుగుతున్నటువంటి కేసీఆర్ నివాసం దగ్గర మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు. సో తెలంగాణ భవన్ దగ్గర పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. అక్కడ మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. మరోవైపు కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర సజ్జనార్తో పాటుగా మిగతా సిట్ బృందమంతా కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా ఎప్పటికప్పుడు సిట్ విచారణను పర్యవేక్షిస్తున్నారు కాబట్టి సో అక్కడ మా ప్రతినిధి శశి ఉన్నారు. సో ముందుగా నరసింహరావుతో మాట్లాడదాం. సో నరసింహరావు, సో కేసీఆర్ దాదాపుగా ఆల్మోస్ట్ నందినగర్లో ఆయన నివాసానికి వచ్చి ఒక గంటన్నర పైగా అవుతుంది. సో ప్రస్తుతం ఆయన లంచ్ చేస్తున్నారు. సో పార్టీ ముఖ్య నేతలు కూడా అక్కడే ఉన్నారు. సో అక్కడ ఎట్లాంటి వాతావరణం ఉంది, కేసీఆర్తో ఎవరెవరు ఉన్నారు, సో ఏ అంశాలు చర్చిస్తున్నారు, సో ఈ విచారణకు కేసీఆర్తో పాటుగా మరెవరినన్నా అలో చేసేటువంటి అవకాశం ఉందో, అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఎస్ నవీన్, ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక బిగ్ డే అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ఇదొక హై ప్రొఫైల్ సంబంధించినటువంటి విచారణ, హై ప్రొఫైల్ కేసు. సో కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ను విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు కేసీఆర్ను విచారణ చేస్తున్నటువంటి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునివ్వడమే కాకుండా పెద్ద సంఖ్యలో తెలంగాణ భవన్కు తరలి రావాలని చెప్పి కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఎక్కడా ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఆందోళన జరగకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లని ప్రస్తుతం విచారణ జరుగుతున్నటువంటి కేసీఆర్ నివాసం నందినగర్ చుట్టూ కూడా పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను పోలీసు యంత్రాంగం చేసింది. కేసీఆర్ నివాసానికి వచ్చేటువంటి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి నందినగర్ బస్ స్టాప్ నుంచి వచ్చేటువంటి మార్గం ఉంటుంది, మరొకటి రెండవది ఇటు క్యాన్సర్ హాస్పిటల్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వైపు నుంచి వచ్చేటువంటి రెండు మార్గాలు ఉంటాయి. సో ఈ రెండు మార్గాల గుంటా కూడా మూడంచెల భద్రతా చర్యల్ని పోలీసులు తీసుకున్నారు. ఎక్కడికక్కడ కేవలం ఒక మీడియా ప్రతినిధులు మాత్రమే, ఎవరైతే ఐడెంటిటీ కార్డ్స్ ధరించి వచ్చారో ఐడెంటిటీ కార్డ్స్ ధరించి వచ్చేటువంటి మీడియా ప్రతినిధులు మాత్రమే లోనికి అలౌ చేశారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ముఖ్యంగా హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు మాత్రమే ఆయన నివాసంలో ఉండేందుకు అవకాశం ఉంది. సో విచారణ మొదలైన తర్వాత కేవలం ఒక కేటీఆర్ మాత్రమే అక్కడ ఉంటారు. మిగతా హరీష్ రావు కానీ మిగతా నేతలంతా కూడా తెలంగాణ భవన్కు వెళ్లేటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతం కేసీఆర్ తో పాటు ఎవరెవరు ఉన్నారు, సో ఈ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారు, సో విచారణకు సంబంధించి ఎందుకంటే కేసీఆర్ గతంలో జస్టిస్ పినాకిని ఘోష్ కమిషన్ విచారణకు కూడా హాజరయ్యారు. సో అక్కడ కాళేశ్వరం కమిషన్కే తాను కాళేశ్వరానికి సంబంధించినటువంటి సాగునీటి పాఠాలు చెప్పారని కేసీఆర్ చెప్పారు. సో మళ్ళీ వాళ్ళ సిట్ విచారణ సందర్భంగా అసలు కేసీఆర్ ఏ అంశాలు చెప్పేటువంటి అవకాశం ఉంది? గతంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అనేక విషయాలను కూడా కేసీఆర్ చెప్పారు. ఇది ఒక కక్ష సాధింపు చర్యగా చెప్పారు, ఇది ఒక పొలిటికల్ వెండెట్ట కేసుగా కేసీఆర్ చెప్పారు. సో ఇప్పుడు కేసీఆర్ అసలు ఆ నందినగర్ నివాసంలో ఆయన మూడ్ ఎట్లా ఉంది, సో ఇవాళ విచారణకు ఆయన ఎట్లా ప్రిపేర్ అయ్యారు? ఎందుకంటే 4-5 రోజులుగా ఈ నోటీసులకు సంబంధించి నోటీసులు ఇవ్వడం, కేసీఆర్ దానికి రిప్లై ఇవ్వడం జరుగుతూ వచ్చింది. సో ఆల్రెడీ ఇప్పుడు కేసీఆర్ నందినగర్ నివాసానికి వచ్చారు, కాసేపట్లో విచారణ కూడా జరగబోతుంది. సో కేసీఆర్ ఎట్లాంటి ఆలోచనతో ఉన్నారు, సో కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి నేతలు ఏంటి, అసలు విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఎస్ మీరు అన్నట్టుగా ఇదైతే ఒక ఉత్కంఠను, ఆసక్తిని రేపుతా ఉంది. అందరి చూపులు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల చూపులన్నీ కూడా ఇటు కేసీఆర్ నివాసం వైపే మళ్ళాయి. అసలు టీవీల్లో అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ టీవీల వైపు చూస్తూ ఎప్పటికప్పుడు ఈ వార్తను తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చూస్తున్నారు. అంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కూడా ఇప్పుడు దీని వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. నిజానికి మీరు అన్నట్లుగా అసలు కేసీఆర్ ఈ విచారణకు హాజరవుతారా లేదా, అసలు ఈ కేసులో ఈ సంచలనం రేపినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి నుంచి ఒక అనుమానము పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమయ్యాయి. నిజంగా కేసీఆర్ కు వీళ్ళు నోటీసులు ఇస్తారా, ప్రభుత్వం వైపు నుంచి, అధికారుల వైపు నుంచి, ఈ విచారణ జరిపేటువంటి అధికారులు అసలు నోటీసులు ఇస్తారా, ఆయన్ని విచారణకి పిలుస్తారా, భయపడతారా అనేటువంటి ఒక పెద్ద విస్తృతమైనటువంటి చర్చ కూడా జరిగింది. కానీ ఈ క్రమంలోనే నోటీసులు ఇచ్చారు. సో నోటీసులు ఇస్తే కూడా నిజంగా కేసీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అనేటువంటి ఒక ఉత్కంఠ కూడా కొనసాగింది. వాస్తవానికి నెల 29వ తేదీన విచారణకు రావాలని చెప్పి నోటీసులు ఇచ్చినటువంటి సమయంలో తను ఆ రోజు రాలేనని, తర్వాత ఎప్పుడైనా కానీ అందుబాటులో ఉంటానని చెప్పారు. చెప్పినట్లుగానే మళ్ళీ నోటీస్ ఇచ్చిన తర్వాత ఈరోజు అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ఈరోజు విచారణకి ఆయన అందుబాటులో ఉన్నారు. గజ్వెల్ ఫామ్ హౌస్ నుంచి, ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ నుంచి ఈరోజు మధ్యాహ్నం 1:30 నందినగర్ నివాసానికి చేరుకున్నారు. సో చట్టం పట్ల తనకు గౌరవం ఉంది, విచారణకి తాను సహకరిస్తాననేటువంటి మాట చెప్తూ, అంటే విచారణ సందర్భంగా పోలీసులు వివరించినటువంటి తీరును తప్పుపడుతూ సుదీర్ఘమైనటువంటి లేఖ రాసినటువంటి కేసీఆర్ సో విచారణ
విచారణకు హాజరు కాకపోతే బయటికి తప్పుడు సంకేతాలు వెళ్తాయి, భయపడ్డాననేటువంటిది కావచ్చు, లేదంటే ఇతర తప్పుడు సంకేతాలు వెళ్తాయనేటువంటి ఆలోచనతోటే ఈ రోజు విచారణకు సహకరించడంలో భాగంగానే ఈ సిట్టు విచారణకు ముందుకు వచ్చినట్లుగా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నాయి. సో ప్రస్తుతం అయితే రెండో ఫ్లోర్లో రెండు అంతస్తుల్లో ఉంటుంది కేసీఆర్ నివాసము నందినగర్లో. ప్రస్తుతము ఈ నివాసంలో రెండో అంతస్తుల్లో విచారణ మరొక 5 నిమిషాల్లో ప్రారంభం కాబోతుంది. అందుకు సంబంధించి రెండో అంతస్తులోని హాల్లో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను చేశారు. ఏ విధంగానైతే సిట్ కార్యాలయానికి పిలిపించి అక్కడ ఏ విధమైనటువంటి విచారణ చేస్తారో అదే విధంగా విచారణ జరపడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా సిట్ అధికారులు చేశారు. ఆ గదిలో ఇతర ఫర్నిచర్ ఏది లేకుండా ప్రత్యేకంగా వాళ్ళు తీసుకొచ్చినటువంటి 5 చైర్లనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎదురుగా కేసీఆర్ కూర్చునే విధంగా, కేసీఆర్ కు ఎదురుగా సిట్ అధికారులు కూర్చొని విచారించే విధంగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను చేశారు. అయితే ప్రస్తుతం నందినగర్ నివాసంలో మాత్రము ఇటు హరీష్ రావు ఉన్నారు, కేటీఆర్ ఉన్నారు, సంతోష్ రావు ఉన్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు, అదేవిధంగా గతంలో అడ్వకేట్ జనరల్గా పనిచేసినటువంటి సీనియర్ న్యాయవాది రామచంద్రరావు కూడా ఉన్నారు. అయితే న్యాయవాదిని అనుమతించాలని చెప్పి కోరినప్పటికీ అందుకు అవకాశం లేదని చెప్పి సిట్ అధికారులు చెప్పినట్లుగా తెలుస్తూ ఉంది. కేవలము రెండవ అంతస్తులో కేసీఆర్ అదేవిధంగా సిట్ అధికారులు, విచారణ జరిపేటువంటి సిట్ అధికారులు మాత్రమే ఉంటారు, వారు మాత్రమే విచారణ చేస్తారు. ఇదంతా కూడా ఆన్ కెమెరాల ముందే వారు ఏం ప్రశ్నలు అడుగుతున్నారు, వారు ఏం సమాధానం చెప్తున్నారు అనేటువంటిది ఆన్ కెమెరా రికార్డు చేసి విచారణ జరపబోతా ఉన్నారు. అందుకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను చేశారు. అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాత్రము ఒకటే చెప్తా ఉన్నారు, ఈ కేసుకు సంబంధించి వేధించేటువంటి ప్రక్రియ తప్ప ఇది కేసీఆర్ కు ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటిది. ఆనాడు ఉన్నటువంటి అధికారులను అవసరమైతే విచారించాలి. ఆనాడు ఉన్నటువంటి అధికారులే ఈనాడు ఇప్పుడు కూడా ఉన్నారు. సో ఆ అధికారులను ప్రశ్నించాలి, దానికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు కేసీఆర్ కు అని కొట్టిపారేసేటువంటి ప్రయత్నాన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. సో విచారణకు పూర్తిగా సహకరిస్తారు, చట్టం పట్ల పూర్తి గౌరవం ఉంది కాబట్టి ఈ రోజు విచారణకు వచ్చారు. 65 ఏళ్లు దాటినటువంటి వ్యక్తులని వారు ఉన్నటువంటి చోటకు వెళ్లి విచారణ జరపాలని చెప్పి నిబంధనలు, కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ అందుకు భిన్నంగా తాను ఉన్నటువంటి నివాసానికి రాకుండా ఇక్కడికే వచ్చి విచారణ జరుపుతామని చెప్పినప్పటికీ గౌరవించే కేసీఆర్ వచ్చారు. సో తన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని వాళ్ళు ఏ ప్రశ్నలు అడిగినా కానీ చెప్పడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు. వారు ఏ ప్రశ్నలు అడిగినా కానీ కేసీఆర్ సమాధానాలు చెబుతారు అనేటువంటి మాటను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతము ఈ నివాసంలో, నందినగర్ నివాసంలో, ఇప్పుడు విచారణ జరుపుతున్నటువంటి నివాసంలో రెండో అంతస్తులో కేవలం సిట్ అధికారులు, విచారణ చేసేటువంటి సిట్ అధికారులు, కేసీఆర్, అదేవిధంగా కింది ఫ్లోర్లో, గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రము ఇక్కడికి హాజరైనటువంటి కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, సంతోష్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు మాత్రమే ఇక్కడ ఉన్నారు. వారెవరిని కూడా అనుమతించేటువంటి అవకాశం లేదు. అయితే ఇప్పటి వరకు జరిపినటువంటి విచారణ ఆధారంగా, ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా, తమ దగ్గర వారు ఇప్పటి వరకు సేకరించినటువంటి ఆధారాల ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని విచారించబోతా ఉన్నారు. సో అందుకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ వాళ్ళు ఇప్పటి వరకు కలెక్ట్ చేసినటువంటి ఎవిడెన్స్ అన్నింటినీ కూడా వారు తెచ్చుకున్నారు. అదేవిధంగా ఈ టెక్నికల్ సామాగ్రి ఏదైతే ఉన్నదో అందుకు సంబంధించినటువంటి సామాగ్రిని అంతా కూడా వారు తెచ్చుకున్నారు. సో వాటిని ముందు పెట్టి, వారు సేకరించినటువంటి ఎవిడెన్స్ ను ముందు పెట్టి వాటి ఆధారంగానే ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు పెద్ద ఎత్తున వాస్తవానికి 2024లో ఈ కేసు నమోదైంది. మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా 1-2-3 కేసులు అప్పుడు ఫిర్యాదులు వచ్చాయి. ప్రధానంగా అందులో ఎస్ఐబిలో పనిచేసినటువంటి అడిషనల్ ఎస్పీ రమేష్ ఇచ్చిన ఒక ఫిర్యాదు ఇచ్చారు. అప్పుడున్నటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉన్నదో ఆ ఎక్విప్మెంట్ కనిపించడం లేదు అనేటువంటి ఫిర్యాదు ఇచ్చారు. దానిపైన కేసు నమోదైంది. అదేవిధంగా ఒక అరుణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి దీనిపైన ఒక ఫిర్యాదు ఇచ్చారు, అదొక కేసు నమోదైంది. చక్రధర్ గౌడ్ అనేటువంటి ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారు ఈ ట్యాపింగ్ కి సంబంధించి, అది నమోదైంది. సో వీటి ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించినటువంటి సందర్భంలో అనేక మందిని విచారణకు పిలిచారు, సాక్షులుగా పిలిచారు. వాళ్ళందరి దగ్గర నుంచి ఈ సేకరించినటువంటి, రాబట్టినటువంటి సమాధానాలు, సేకరించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ఇందులో బాధ్యులుగా చేరుస్తూ ఆనాడు